ఇద్దరు ఫ్రెండ్స్ అండి. ఇద్దరు ఫ్రెండ్స్‌లో ఒక వ్యక్తి ఏమో ధనవంతుడు. ఇంకొక వ్యక్తి ఏమో తెలివైన వాడే. కానీ బీదవాడు. డబ్బు లేదు. ఒక ఆయనకు డబ్బు ఉన్నది. ఒక ఆయనకు డబ్బు లేదు. తెలివి ఉన్నది కానీ డబ్బు లేదు. అయితే ఇద్దరు కలిసి ఒక ఫంక్షన్‌కి వెళ్ళాల్సొచ్చింది. ఇద్దరు కలిసి ఒక ఇన్విటేషన్ వచ్చింది. వాళ్ళిద్దరు వెళ్తున్నారు. వెళ్తుంటుంటే మరి ధనవంతుడు ఎట్లైనా తన స్టేటస్ కోసమైనా కూడా మంచిగానే పోవాలనే చూస్తాడు. కాబట్టి మంచి బట్టలేసుకున్నాడు. ఈ హ్మ్. తెలివి ఉన్నది గానీ డబ్బు లేదు గదా! పక్కన ఉన్నటువంటి వ్యక్తి మామూలు డ్రెస్ ఏసుకొని ఫంక్షన్‌కెళ్ళిండట. వెళ్ళిన తర్వాత అక్కడ పోయి కూర్చున్నాక అందరూ మంచిగానే ఉన్నారు. ఎక్కడనో అక్కడొకళ్ళు, ఇక్కడొకళ్ళు అన్నట్టు మామూలుగా ఉన్నారు. ఈ ధనవంతుడు ఏమన్నాడట అంటే, "నువ్విట్లా ఉంటే వాళ్ళు నిన్ను మంచిగా సరిగ్గా రిసీవ్ చేసుకోరు. నీతోని సరిగ్గా మాట్లాడరు. మంచి బట్టలేసుకొని వాళ్ళ హోదాకు తగ్గట్టు వచ్చిన వాళ్ళం మనమందరం మంచిగా ఉండాలి గానీ, నువ్వు ఈ పిచ్చి బట్టలేసుకొని వచ్చినవేంది? పోయి మార్చుకొని రా పో నేనుంటగా నువ్వు వచ్చే వరకు" అన్నాడట. అన్న తర్వాత ఆయన ఏం చేసిండనంటే, సరే మంచిదని అనుకోని ఇంటికెళ్ళిండు. ఇంటికెళ్ళి ఇంగ ఏదో ఒకటో రెండో మంచి విలువైన బట్టలు దాచుకుంటాం కదా! అత్యవసరమైనప్పుడు ఏసుకోవాలని. ఇగ ఎంబడే అది ఏసుకున్నాడట. వచ్చిండు ఫంక్షన్‌కు. వచ్చిన తర్వాత ఇగ అంతా ఈ ధనవంతుడు ఈయన తిన్నాడు అయిపోయింది. ఫంక్షన్‌కి సంబంధించిన ఆయన మాట్లాడుతుండ్రు. ఆ ధనవంతుడు ఫంక్షన్‌కి పిలిచిన ఆయన. ఇద్దరు మాట్లాడుకుంటుండ్రు. ఈ మధ్య తరగతి వ్యక్తి వచ్చిండు. కోటేసుకొని వచ్చిండు. భోజనం చేస్తున్నాడు. అయితే ఏం చేస్తుండంటే అందరిలాగా తింటే దృష్టి అనేది ఆకట్టుకోకపోవు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ అన్నం ఐటెమ్స్ అన్ని తీసి ఆ కోటు జేబులో వేయటము, కోటు గుండీలకు అద్దటము, కోటుకు వీలైనంత వరకు మొత్తము అవి ప్రతి ఐటెమ్‌ను కూడా కోటుకే అంటించటము, జేబులలో వేయటం, గుండీల మీద పెట్టటము. ప్రతి ఒక్క ఐటెమ్‌ను కోటుకే ఇస్తున్నాడు. కానీ నోట్లో పెట్టుకోవట్లేడు, తినట్లేడు. అయ్యేవరకే వాళ్ళకి చిత్రమైంది. అదేంది మంచి డ్రెస్సు ఉన్నది దాన్ని అట్లా జడగొడుతున్నావేంది? దానికి పెడుతున్నావెందుకు? చేసిన ఐటెమ్స్ అని అంటే, మీరు విలువ ఇచ్చేది నేనేసుకున్న కోటుకే గానీ నాకు కాదు గదండీ! కాబట్టి కోటుకే ఆ కష్టము, ఆ ఫలితం అనేది ఉండాలి గాబట్టి, ఆ ఫలితం కూడా దానికే ఉండాలని కోటుకే తినిపిస్తున్నాను నేనేం తినట్లేదు అన్నాడట. అంటే ఏంది? ఎక్కడనైనా కూడా మనం వేసుకునే బట్టలకు, మనం వేసుకునే ఆభరణాలకు విలువ ఇచ్చేటువంటి పరిస్థితులలో వెళ్ళే వాళ్ళ మానసిక పరిస్థితి కూడా అంతే ఉంటది. వాడి బట్టలు మంచిగా లేకున్నా, ఆభరణాలు మంచిగా లేకున్నా వాడిని కేర్ జేయరు. ప్రస్తుత సమాజంలో 95% అంతే ఉందండి. కానీ అది మారాల్సినంత అవసరం ఎంతో ఉంది. వాళ్ళకు మనసుంటది. వాళ్ళెంతో బాధపడతారు. అట్లా బిహేవ్ చేయకూడదు. కానీ ఆహ్, ఆ చె అక్కడ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్యన ఆర్థిక స్తోమతలలో తేడా ఉన్నప్పుడు ట్రీట్ చేసే విధానం తప్పకుండా తేడా ఉంటది. కానీ అది జేయడం అనేది పద్ధతి కాదు. అట్లాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలని ఆయన ఏం చేసిండంటే, మీరు నా బట్టలకు, నా కోటుకే విలువిచ్చిండ్రు గానీ నాకియ్యలేదు గదా! నాకిస్తే నేనే తిందును గానీ నా కోటుకి విలువిచ్చిండ్రు, నా బట్టలకు విలువిచ్చిండ్రు కాబట్టి ఇట్లా చేస్తున్నా అన్నాడు.